కేవలం 55 లక్షలకే హెచ్ఎండిఏ అప్రూవ్డ్ 2 BHK ఫ్లాట్స్, అది కూడా సాగర్ హైవే రాగన్నగూడ బస్ స్టాప్కి జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈరోజు మీ ముందుకి లగ్జరియస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ తీసుకొని వచ్చాను. ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ చూసుకున్నట్లయితే టీసీఎస్ ఆదిబట్లకి అతి దగ్గరలో, అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్కి మిడిల్లో మన ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ అందుబాటులో ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అసలుకి ఎక్కడ ఉన్నాయి, దీని యొక్క డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడం కోసం మన వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా ఫుల్గా చూసేయండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శివకుమార్. మన ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ చూసుకున్నట్లయితే మనకు ఫ్యూచర్లో ఎటువంటి వెంటిలేషన్ ప్రాబ్లం రాకుండా హెచ్ఎండిఏ నార్మ్స్ ప్రకారం చుట్టూ కూడా 11 ఫీట్ సెట్ బ్యాక్ ఇచ్చి మనకు డిజైన్ చేశారు. అలాగే మనకు ప్రొవైడ్ చేసిన ఎమ్యూనిటీస్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్లో మనకు ఒక సిట్టింగ్ లాన్, అలాగే బ్యాక్ సైడ్లో గ్రీనరీకి మనకు మంచి చెట్లని ప్రొవైడ్ చేశారు. ఒక కార్ మరియు బైక్ పార్కింగ్, పవర్ ట్రాన్స్ఫార్మర్, 24/7 పవర్ బ్యాకప్, సీసీటీవీ సర్వైలెన్స్, ఆటో డోర్ క్లోజర్ లిఫ్ట్, అలాగే మనకు పార్కింగ్కి ఈజీగా ఉండే విధంగా మనకు బోత్ సైడ్స్ కూడా 2 ఎంట్రన్స్ గేట్లను వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇంత మంచి ఎమ్యూనిటీస్తో ఆవాస రిపీట్ వాళ్ళు మన ఈ ప్రాజెక్ట్ని సాగర్ హైవే నుండి కేవలం 500 మీటర్ల డిస్టెన్స్లోనే అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి చూసుకున్నట్లయితే ఇది ఒక డైరెక్ట్ ఓనర్ సెగ్మెంట్ కాబట్టి ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఎటువంటి వివరాలు తెలుసుకోవాలన్నా, సైట్ విజిట్ షెడ్యూల్ చేసుకోవాలన్నా పైన కనిపిస్తున్న డైరెక్ట్ ఓనర్కి మాత్రమే మీరు కాల్ చేయగలరని కోరుకుంటున్నాను. మన ఈ అపార్ట్మెంట్ని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసే ముందు మన అపార్ట్మెంట్ ఎగ్జాక్ట్ పిన్ లొకేషన్, అలాగే డిఫరెంట్ ప్లేస్కి డిస్టెన్సెస్ తీసుకున్నట్లయితే మన ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ అనేది సాగర్ హైవే మీద ఏదైతే మీకు కనిపిస్తుందో ఈ ఏవిఎస్ హాస్పిటల్, అలాగే శ్రీ సిద్ధి వినాయక టెంపుల్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ స్ట్రీట్లోనే రాగన్నగూడ లొకాలిటీలో మన ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ మనకు అందుబాటులో ఉంది. అలాగే డిఫరెంట్ ప్లేస్కి డిస్టెన్సెస్ తీసుకున్నట్లయితే మీకు చెప్పిన విధంగా సాగర్ హైవే అనేది కేవలం 500 మీటర్ల డిస్టెన్స్, అలాగే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 2.5 కిలోమీటర్ డిస్టెన్స్, దాని పక్కనే ఉన్న టీసీఎస్ ఆదిబట్ల అనేది 3.5 కిలోమీటర్ డిస్టెన్స్. అండ్ మన తెలంగాణ గవర్నమెంట్ ఎంతో ప్రెస్టీజియస్గా డెవలప్ చేస్తున్న ఫ్యూచర్ సిటీ కొంగర్కలాన్ అనేది కేవలం 10 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే అందుబాటులో ఉంది. ఫైనల్గా ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ చూసుకున్నట్లయితే 13 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే మన ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ నుంచి ఈజీగా కమ్యూట్ అవ్వచ్చు. అపార్ట్మెంట్ ఫ్లాట్కి చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే మనకు కేవలం 500 నుంచి 1 కిలోమీటర్ రేడియస్లోనే మనకు జెనెసిస్ స్కూల్, శ్లోకా ఇంటర్నేషనల్ స్కూల్, అలాగే బ్యాక్ సైడ్లో కనిపిస్తున్న విధంగా ఢిల్లీ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్, టాటా వాళ్ళకి సంబంధించిన తపస్య కాలేజ్ అందుబాటులో ఉన్నాయి. ముందుగా మన అపార్ట్మెంట్ ఫ్లాట్ యొక్క క్వాలిటీ, అలాగే వెంటిలేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు అల్ట్రాటెక్ సిమెంట్ యూజ్ చేసి ఒక మంచి క్వాలిటీ బిల్డింగ్ని వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్లో కూడా 3 అపార్ట్మెంట్ ఫ్లాట్స్ని డిజైన్ చేశారు. అండ్ మీరు చూస్తున్న విధంగా ఓన్లీ అపార్ట్మెంట్కి చుట్టూ మాత్రమే కాదు, మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లాట్కి కూడా మధ్యలో మంచి సెట్ బ్యాక్ ఇచ్చి వెంటిలేషన్ చాలా ప్రశాంతంగా ఉండే విధంగా మనకు డిజైన్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు. మన ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్లో మనకు నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్ అన్నీ కూడా ఆల్రెడీ సోల్డెడ్ అయిపోయాయి. మనకు కేవలం ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ మాత్రమే, అది కూడా వెరీ లిమిటెడ్ కౌంట్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ కనిపిస్తున్న స్పేస్ అంతా కూడా మనకు కామన్ బాల్కనీగా మన ఈ 3 అపార్ట్మెంట్ ఫ్లాట్స్కి మనకు అందుబాటులో ఉంది. వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ని ఎక్స్ప్లోర్ చేసినట్లయితే కనిపిస్తున్న మెయిన్ ఎంట్రన్స్ అనేది మనకు అమెరికన్ టేక్ వుడ్ యూజ్ చేసుకొని మనకు 7/4 ఫీట్ డైమెన్షన్స్లో మనకు గ్రాండ్ లుక్ వచ్చే విధంగా మన ఈ యొక్క ఎంట్రన్స్ డోర్ని డిజైన్ చేశారు. అలాగే మనం ఎంట్రన్స్ డోర్ నుంచి లోపలికి వెళ్ళడంతో ఈ కనిపిస్తున్న విశాలమైన హాల్ని 10.2 into 16 ఫీట్ డైమెన్షన్స్లో మనకు ఒక 4+2 సోఫా పట్టే విధంగా మనకు డిజైన్ చేశారు. ఈ యొక్క హాల్కి ఎగ్జాక్ట్లీ పక్కనే మనకు ఒక కామన్ వాష్రూమ్ని ప్రొవైడ్ చేశారు. ఈ కామన్ వాష్రూమ్ అలాగే అటాచ్డ్ వాష్రూమ్స్లో ప్రొవైడ్ చేసిన మెటీరియల్ చూసుకున్నట్లయితే హిందూవేర్ ట్యాప్స్, అలాగే ప్యారీవేర్ కమోడ్స్ని మనకి యూజ్ చేసి ఒక మంచి క్వాలిటీ మెటీరియల్ తోటి మనకు ఈ యొక్క వాష్రూమ్ని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఈ యొక్క కామన్ వాష్రూమ్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లోనే ఉన్న డైనింగ్ రూమ్ చూసుకున్నట్లయితే ఇది మనకు 10.5 into 11.2 ఫీట్ డైమెన్షన్స్లో ఒక 6 సీటర్ డైనింగ్ టేబుల్ వేసుకున్న మనకు సెట్ అయ్యే విధంగా మనకు డిజైన్ చేశారు. ఎస్పెషల్లీ మనం ఈస్ట్ అండ్ వెస్ట్లో కంపేర్ చేసుకుంటే వెస్ట్ ఫేసింగ్లో మనకు మంచి వెంటిలేషన్ అనేది అందుబాటులో ఉంది. మీరు చూస్తున్న విధంగా ఈ యొక్క డైనింగ్ రూమ్కి ఎగ్జాక్ట్లీ రైట్ సైడ్లో మనకు మాస్టర్ బెడ్రూమ్ అందుబాటులో ఉంది. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది 13.8 into 11.8 ఫీట్ డైమెన్షన్స్లో ఒక కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కానీ మనకి ఇంకా ఆఫీస్ టేబుల్ సెట్ చేసుకునే విధంగా మనకు డిజైన్ చేశారు.
ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్లో ఒక చిన్నపాటి డోర్, అంటే ఇది ఒక చిన్నపాటి బాల్కనీ లేదు అనుకుంటే మనం ఒక వెంటిలేషన్ ప్రకారంగా కూడా మనం ఈ యొక్క డోర్ని యూస్ చేసుకోవచ్చు. ప్రొవైడ్ చేసిన అటాచ్డ్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే దీంట్లో కూడా ప్యారీవేర్ కమోడ్ అలాగే హిండూవేర్ ట్యాప్స్ తోటి ఒక టాప్ క్వాలిటీ మెటీరియల్స్ యూస్ చేసుకొని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా మనకు మంచి డిజైన్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్కి పక్కనే చూసుకున్నట్లయితే మనకు కిచెన్ని ప్రొవైడ్ చేశారు. ఈ కిచెన్లో కూడా ఒక 1 to 2 మెంబర్స్ హ్యాపీగా నిలబడి వంట చేసుకునే విధంగా మనకు సౌకర్యాన్ని ప్రొవైడ్ చేశారు. ఈ కిచెన్కి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్లో మనకు ఒక వాషింగ్ మిషన్ని ప్రొవిజన్ చేసుకునే విధంగా మనకు ఒక మంచి యూటిలిటీ ఏరియాని కూడా ప్రొవైడ్ చేశారు. ఈ కిచెన్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లోనే మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అందుబాటులో ఉంది. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది 10x10 ఫీట్ డైమెన్షన్స్లో ఒక 6x6 బెడ్ వేసుకున్న ఇంకా స్టడీ టేబుల్ పట్టే విధంగా మనకు డిజైన్ చేశారు. బాల్కనీ స్పేస్ కూడా క్వాలిటీ టైం స్పెండ్ చేసే విధంగా మనకు ప్రొవైడ్ చేశారు. ఈ ఈస్ట్ ఫేసింగ్ మరియు వెస్ట్ ఫేసింగ్ కంపారిజన్ చూసుకున్నట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్ కూడా మనకు సేమ్ డైమెన్షన్స్ లో అందుబాటులో ఉంది. కాకపోతే కేవలం మనకు వెస్ట్ ఫేసింగ్ లో కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. బట్ ఈస్ట్ ఫేసింగ్ లో మనకు మాస్టర్ బెడ్రూమ్ అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో మనకి అటాచ్డ్ వాష్రూమ్స్ ని ప్రొవైడ్ చేశారు. అలాగే ఈస్ట్ ఫేసింగ్ లో మనకి ఎటువంటి బాల్కనీ అందుబాటులో లేదు. బట్ వెస్ట్ ఫేసింగ్ లో చూసుకున్నట్లయితే మనకు ఒక మంచి బాల్కనీ కూడా అందుబాటులో ఉంది. ఈ విధంగా మన ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ లో ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద ఫ్లాట్స్ అనేవి సోల్డ్ అవుట్ అయిపోయాయి. కేవలం 30% మాత్రమే ఫ్లాట్స్ అనేవి వెరీ లిమిటెడ్ ఆఫర్లో అందుబాటులో ఉన్నాయి. అపార్ట్మెంట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు టోటల్గా 650 గజాలలో 5 ఫ్లోర్లలో కన్స్ట్రక్షన్ చేసిన ఈ అపార్ట్మెంట్లో టోటల్గా 15 ఫ్లాట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఈస్ట్ మరియు వెస్ట్ ఫ్లాట్స్ అనేవి 1096 SFTతో 44 గజాల UDSతో మనకు ఒక వెల్ డెవలప్డ్ కాలనీలో ఇప్పటికిప్పుడు ఆక్యుపై చేసుకునే విధంగా మనకు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఫ్యూచర్లో మనకు వాటర్ అనేది ఎలాంటి ప్రాబ్లం కాకుండా మనకు 2 బోర్లని కూడా వీళ్ళు ప్రొవిజన్ చేశారు. ఈ అపార్ట్మెంట్ అనేది ఒక వెల్ డెవలప్డ్ కాలనీలో ఉండడం వలన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా డ్రైనేజ్, వాటర్ లైన్, పవర్ లైన్ మనకు ఎగ్జిస్టింగ్గా అందుబాటులో ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ని మీరు ఇప్పటికిప్పుడు పర్చేస్ చేసుకున్నట్లయితే రెడీ టు ఆక్యుపై మోడ్లో మనకు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఫైనల్గా అపార్ట్మెంట్ ఫ్లాట్ ప్రైస్ చూసుకున్నట్లయితే మీకు చెప్పిన విధంగానే ఇంక్లూడింగ్ GST, కార్పస్ ఫండ్, ఎమ్యూనిటీస్ అలాగే మనకు మెయింటెనెన్స్ ఛార్జెస్ కలుపుకొని కేవలం 55 లక్షలు మాత్రమే కోట్ చేస్తున్నారు. ఇది కూడా ఎక్కడ ఫైనల్ ప్రైస్ కాదు. మీ యొక్క మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టేసి ప్రైస్ అనేది నెగోషియబుల్ అవుతుంది. అండ్ ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా లేదు అంటే ఇప్పుడే సైట్ విజిట్ షెడ్యూల్ చేసుకోవాలన్నా పైన కనిపిస్తున్న డైరెక్ట్ ఓనర్కి మాత్రమే మీరు కాల్ చేయగలరని కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా అతి తక్కువ ధరలోనే ఇంతే అద్భుతంగా ప్రమోషన్ చేయించుకోవాలి అంటే కింద కనిపిస్తున్న మా నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్డ్.